ఫ్రెండ్స్, ఉచితాలు ఎంత దేశాన్ని వెనక్కి నెడతాయో మనకు తెలిసిన విషయమే. రాజకీయ నాయకులు తల అధికార కాంక్ష కోసం ఉచితాలు ప్రకటిస్తూనే ఉంటారు. ఏ పార్టీ అయినా సరే ఒక పార్టీని చూసి ఒక పార్టీ అధికారంలోకి రావాలని ఉచితాలను అయితే ప్రకటిస్తూనే ఉంటుంది. మనకు కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం ఎన్నో ఉచితాలను ప్రకటించింది. ఆ ఉచితాలు అయితే రాష్ట్రమే దివాలా తీసే స్థాయికి వచ్చింది. ఇప్పుడు డిప్యూటీ సీఎం, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దీనిపై ఒక సెన్సేషనల్ కామెంట్ చేసిండు. ఆ కామెంట్ వింటే మాత్రం మతి పోతుంటుంది. అసలు అట్లాంటప్పుడు ఉచితాలు ఎందుకు ఇవ్వాలరా భయ్ అని అనాలనిపిస్తుంటుంది. రాష్ట్రంలో అమలవుతున్న 5 ఉచిత గ్యారెంటీలతో కోట్లాది మందికి ప్రయోజనం కలుగుతుందని, ఇంకా ఉచితం అంటే ప్రభుత్వాన్ని ఎలా నడపాలని కర్ణాటక సీఎం డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారని, ఇప్పటికే విద్యుత్తును ఉచితంగా అందిస్తున్నామని, కావేరీ నీటిని కూడా ఉచితంగా ఇవ్వమంటే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఎంతో కొంత బిల్లు చెల్లించాలి కదా, జలమండలికి ఏటా 1000 కోట్ల నష్టం వస్తుందని, నీటి ఛార్జీలు పెంచడం అనివార్యమని స్పష్టం చేశారు. నష్టాల్లో ఉన్న జలమండలిని రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించడం లేదని తెలిపారు. అంటే ఉచితాలు ఇవ్వడం వల్ల చాలా నష్టపోతుంది అన్నమాట రాష్ట్రము, కర్ణాటక రాష్ట్రం. ఆ ఉచితాలని కవర్ చేయడానికి మళ్ళీ వేరే పథకంలో మనకు ఛార్జెస్ పెంచాల్సి వస్తుంది. అంటే ప్రజల మీద భారం పడుతూనే ఉంది. ఉచితం ఇస్తూ ఆ పకనంగా ఇస్తూ పకనంగా ఉచితాల పేరుతో ఈ పకనంగా ఇస్తూ ఆ పకనంగా మళ్ళీ తీసుకుంటూనే ఉన్నారు. కానీ ప్రజలు మాత్రం ఇవి ఆలోచించరు. అరే భయ్, ఇక్కడ ఉచితం ఇస్తే వేరే నుంచి తీసుకుంటారు అనే ఆలోచన లేకుండా ఉచితం అని చెప్పేసి ఓట్లు గుద్దేస్తారు. కానీ ఇట్లాంటి ఉచితాలకైతే ప్రజలు వదిలిపెట్టాలి, లేకపోతే నష్టపోయేది ప్రజలే. కానీ ఉచితాలు ప్రభుత్వం ఇస్తున్నప్పుడు అయితే ఎవరైనా తీసుకుంటారో, తీసుకోకుండా ఉండరు. కానీ ఈ పాలసీలు తేవాలి. ఉచితాలు ప్రకటించకుండా ప్రజలకు మేలు చేసేది ఏదైనా డెవలప్ కానికి, ఇట్లాంటిది ఏదైనా ఆ డబ్బులు ఖర్చు పెట్టే విధంగా చూస్తే బాగుంటాయి. కానీ ఇట్లా ఫ్రీ 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 ఇస్తే లాస్ట్కు రాష్ట్రం, దేశం దివాలా తీసే స్థాయికి వచ్చేస్తుంది. డీకే శివకుమార్ అయితే ఉచితం అంటే ఎలా పాలన సాగేది ఎలా అని చెప్పేసి కామెంట్ అయితే చేయడం జరిగింది. ఈ డీకే శివకుమార్ కామెంట్పై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి.